తాగకపోతే బాడీ పనిచేస్తలేదురా, పైసలు సెట్ చేయాలి. అంటే గణేష్ చందా. అరే 100తో 500 అయినా జోలో పెట్టుకో. గణేష్ చందా చేస్తురారా? ఎంత అయినాయి? 500 అయినాయి. 500 అయినాయారా? ఏ చూపి అన్న అవి చందా పైసలు అన్న అవసరమా దేవునితోని? ఈ పైసలు నాకు కావాలి, మీరు పోయి చందా చేసుకోపోరు. ప్లీజ్ అన్నా. ఏ పో పాపమన్న పోరోళ్ళు. నేను బండెక్కరా ఫస్ట్. గణేష్ చెప్దాం పద. గణేష్ మా చందా పైసలు ఎవరు అన్న వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి దక్కకుండా చూడు స్వామి. సరే గణేష్ చందా చేసుకుంటాం మేము. మూషిక, వెళ్ళి ఆ పిల్లలకి సహాయం చెయ్యి. అలాగే ప్రభు. కాళ్ళు వస్తున్నారా, కొంచెంసేపు కూర్చుందాం. ఏం తమ్ముడు, గణేష్ చందా చేస్తున్నారా? మా చందా పైసలు ఎవరు అన్న వాళ్ళు తీసుకున్నారు. నువ్వు కూడా తీసుకుంటావు అన్నా? మా దగ్గర ఏం లేవు. సహాయం చేస్తా. సరే అన్నా. థ్యాంక్స్ అన్న. 1500 వచ్చినాయి. థ్యాంక్స్ అన్నా. నేనే మీకు థ్యాంక్స్. ఆ వినాయకుడికి చందా చేసే భాగ్యం నాకు ఇచ్చారు. దేవుడి పైసలతో తాగుతారు అన్న, అదే బాధగా ఉంది. అదా విషయం. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో గణేశుడికి తెలుసులే. మీరు వెళ్ళండి ఇంకా. సరే బాయ్ బాయ్ అన్న. అన్నా. హలో, అరే ఆ 500 సెల్ఫ్ లో పెట్టినా స్నానం పోయొచ్చులో పెళ్క కొట్టేసిందిరా. నీకు ముందే చెప్పినా అన్న అవి చందా పైసలు వద్దని. చందా పైసలకి ఎల్కకేం సంబంధం రా? నువ్వు తీసుకున్నదేంది? గణేష్ చందా పైసలు. ఆయన వాహనం ఎవరు? ఎల్కరాజా. ఊరుకుంటాడా మరి? సంతోషించు, నిన్నేం చేయలే. ఇంకా పోయి తప్పైపోయిందని మొక్కుకో. ఏంటి స్వామి, మానవులు ఇలా రాక్షసుల్లా మారిపోతున్నారు? కలియుగం మూషిక, ఇది అలానే ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా చూడాలి.